హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, చికెన్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసి చూపించబోతున్నాను. మనం పూరీ కానీ చపాతీ కానీ చేసుకుంటున్నప్పుడు పూరీ కర్రీని ఆలూతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, బంగాళదుంపతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఒకసారి మీరు కూడా ఇలా 1/2 kg చికెన్తో ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు టైం అనేది తక్కువగా ఉంటుంది కదా, అందుకే ముందుగానే మనం మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. గిన్నెలోకి మనం తెచ్చిపెట్టుకున్న చికెన్ని సాల్ట్ వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందామండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాలను వేసుకుంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టిద్దాం. ఇలా బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టి మనం కర్రీ తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఒక అరగంట తర్వాత నానిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టేసుకుందాం. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 4 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కొంచెంగా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ని బాగా మగ్గించుకుందాం. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్తో కర్రీ చేసామంటే పూరీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా కొన్ని వేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. సాల్ట్ అనేది మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, ఇప్పుడు ఆనియన్స్లో కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఇప్పుడు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అలా ఆనియన్స్లో వేసేసుకుందాం. ఇది కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచీ వేసుకోండి. 4 లవంగాలు వేసుకోండి. 2-3 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా చికెన్లో బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి. చికెన్లో నుంచి వాటర్ అనేది బాగా వచ్చింది. అలాగే మనం కలిపి పెట్టుకున్న మసాలాలు వేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెంగా కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవారు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. 2 కప్పులు వాటర్ కూడా పోసుకోండి. ఇలా పోసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీని ఒకసారి మొత్తం కూడా గరిటెతో ఒకసారి కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఈ కర్రీ అనేది పూరీకి చపాతీకే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మనకి తక్కువ టైంలో ఫాస్ట్గా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయాలంటే ఇలా మసాలాలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఇంకా కూర దించేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలని అలా ఆయిల్లో వేసుకుని ఒక్కొక్కటి ఒత్తుకోవటమే.
ఎక్కువగా మనం పూరిని ఫ్రై చేసామంటే క్రిస్పీగా అయిపోయి చికెన్ కర్రీలోకి బాగోదండి, మెత్తగానే ఉండాలి. ఇలా పూరి మనం డీప్ ఫ్రై చేసుకోవటం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా కర్రీని పూరితో సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా, సింపుల్గా, తక్కువ టైంలోనే ఇలా మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా కర్రీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం బంగాళదుంపతో కర్రీని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి చికెన్తో ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండి పూరి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.